హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు అస్ట్రోవరల్డ్. ఈరోజు నేను మీకు మీన రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీన రాశి వచ్చి వాటర్ సైన్. వీళ్ళు మంచి క్రియేటివ్ పర్సన్స్ అండ్ సెన్సిటివ్ పర్సన్స్. మీన రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుంది, కిడ్ మదర్కి హెల్త్ ఎలా ఉంది, కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంది, అండ్ డే టు డే లైఫ్లో ఎలా ఉంటారు, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు, మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. మీన రాశి వాళ్ళకి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉంటుంది? చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఏదో ఒక విషయంగా ఓవర్ థింకింగ్ ఉంటుంది. మీరు గమనిస్తూ వచ్చారు కదా, నైట్స్ అని ఎవరెవరికి జరుగుతూ ఉందో వాళ్ళంతకరికి చాలా స్ట్రెస్ అనే కార్డ్స్ అనేది వస్తూ ఉంది. మీనరాశి వాళ్ళకి కూడా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఎందుకంటే మీనరాశి వాళ్ళకి జన్మశని జరుగుతూ ఉంది ఇప్పుడు. అండ్ ఇంట్లో పరిస్థితుల్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఏదో ఒక విషయంగా కొత్త అవకాశాలు మీ ఇంట్లో వాళ్ళకి రాబోతున్నాయి. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఒక క్వీన్ లాగా ఉండబోతున్నారు. ఫ్రీ విల్తో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళ జీవితం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకో ఉంటారు. మీ మదర్ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి రెండు రకాలుగా జగల్ అవుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా కొంచెం జగిలింగ్ స్టేజ్లో ఉన్నారు. అండ్ డే టు డే లైఫ్లో మీరు బాగా పూజలు చేస్తూ ఉంటారు, మీకు గురువు వంటి వ్యక్తి దగ్గర అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లా రెండు విషయాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా రెండు రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ ఫాదర్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. అండ్ వర్క్ ప్లేస్లో జస్టిస్ అన్నమాట. మీరు చేసే కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది మీకు. అండ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు మీకు రాబోతూ ఉన్నాయి సెప్టెంబర్ మంత్లో. దానిని మీరు ఏం కోరుకున్నారు, మీ కంఫర్ట్స్ లెవెల్ పెంచుకునే దానికి ఖర్చు పెడతారు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం ఖర్చు పెడతారు. ఓకే, మీన రాశి వాళ్ళకి హెల్త్ వచ్చి మెంటల్ స్ట్రెస్ ఉంది, మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీ ఇంట్లో మీరు ఇంట్లో వాళ్ళకి కానీ మీరు కానీ ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ క్వీన్ లాగే ఉంటారు, ఫ్రీ విల్తో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీ మదర్ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి రెండు రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. డే టు డే లైఫ్లో మీరు పూజలు వ్రతాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్, ఎక్కువ శుభకార్యాలలో మీరు హాజరవుతారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తుంటారు. మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి మీరు ఎక్కడికన్నా క్యాండిల్ లైట్ డిన్నర్ ఇలాగ వెళ్తారనమాట. అండ్ మీరు వచ్చి మీ మదర్ ఇన్ లా వచ్చి రెండు రకాలుగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మనసు గందరగోళంగా ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక జగలవుతూ ఉంటారు. మీ ఫాదర్ మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉంటారు. అండ్ వర్క్ ప్లేస్లో మీరు చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. దానిని మీ కంఫర్ట్స్ లెవెల్ పెంచుకునేదానికి మీరు ఖర్చు చేస్తారు. ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుందో చూస్తాం. మీనరాశి వాళ్ళకి ఫస్ట్ అనేది ద స్టార్ కార్డ్ వచ్చింది. మీరు ఒక లైమ్ లైట్లో ఉంటారు, అందరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు, మీ నమ్మకం పెరుగుతుంది, అందరికీ మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, హీల్ అవుతారు. మీ దగ్గర నుంచి పాజిటివిటీని అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు మీ రిలేషన్షిప్ని. మీరు వర్క్ ప్లేస్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మేక్ బ్యాలెన్స్, పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. సెకండ్ 10 daysలో వచ్చి ద డెవిల్ కార్డ్ వచ్చింది. అడిక్షన్, ఎవరి గురించో మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు, కొంచెం పవర్లెస్గా ఫీల్ అవుతారు, ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో మీరు ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్ట్ ఫీలింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ టాక్సిక్ రిలేషన్షిప్ దాంట్లో మీకు రెస్పెక్ట్ అనేది ఉండదు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు, ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, స్టక్ అయిపోయి ఉంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళని నమ్మకండి. హెల్త్ వచ్చి అంత బాగుండదు, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే మీకు వచ్చి ఉంటుంది. థర్డ్ 10 daysలో మీరు ఒక మెజిషియన్ ఎనర్జీకి వస్తున్నారు, అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు.
మీ విల్ పవర్ని యూజ్ చేసి మీకు కావాల్సింది రియాలిటీ కావాలి, మీ కోరికలు రియాలిటీ కావాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ స్కిల్స్ ఎబిలిటీని పెంచుకుంటారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, మీ పార్ట్నర్ని మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, సక్సెస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది, హెల్త్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరగబోతుందో చూస్తాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఏం జరుగుతుంది? ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఫస్ట్ 10 daysలో 3 of cups. మీరు మీ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఉంటారు, మీ కమ్యూనిటీలో బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, చాలా సోషల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో రీయూనియన్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు, ఫన్ ఉంటుంది, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ ఉంటుంది, సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ పాస్ట్ పర్సన్ అంటే మీ ఓల్డ్ ఫ్రెండ్తో మీకు రీయూనియన్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ 10 days లాస్ట్లో వచ్చి మీరు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు. 9 of cups వచ్చింది, మీ కోరికలన్నీ తీరుతాయి అండ్ చాలా తృప్తిగా ఫీల్ అవుతారు, సక్సెస్ సాధిస్తారు, ఏదో అచీవ్ చేస్తారు, అందరూ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా సంతోషంగా ఉంటారు. సింగిల్గా ఉండేవాళ్ళు మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీరు కోరుకున్న రిజల్ట్ వస్తుంది, అబండెన్స్గా మనీ వస్తుంది, హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ 10 daysలో ఏమొస్తుంది అంటే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, ఓల్డ్ మెమరీస్, అండ్ మీరు చాలా హీలింగ్ కంఫర్ట్ ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో రీకన్సిలేషన్ అవుతుంది, మీ పాస్ట్లో మీ లైఫ్లోకి వస్తుంది, హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు, సర్ప్రైజ్ గిఫ్ట్లు వస్తాయి, మీకు పాస్ట్ మెమరీస్ వస్తాయి. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఏదో కొత్త ఆపర్చునిటీ వస్తుంది, మంచి అభివృద్ధి ఉంటుంది, ఆఫర్స్ వస్తాయి, సెలబ్రేట్ చేసుకుంటారు, హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ 10 days లాస్ట్లో వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్, హార్డ్ వర్క్, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ప్రాక్టికల్గా ఉంటారు, బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, స్లో అండ్ స్టడీగా వర్క్ చేస్తూ ఉంటారు, కమిటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి రిలేషన్షిప్కి మీరు అంత ఇంపార్టెంట్ ఎవరు, మీ కెరియర్కే ఫోకస్ చేస్తుంటారు, న్యూ ఆఫర్స్ వస్తుంటాయి, స్టక్ అయిపోయి ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే గ్రోత్ ఉంటుంది, ఇంకా టైం తీసుకొని మంచి బాగా ఆలోచించి వర్క్ చేయండి, కరెక్ట్ రైట్ వేలోనే మీరున్నారు. హెల్త్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, అంటే మనం వర్క్ చేసేటప్పుడు మన గురించి మనం పట్టించుకోం, హెల్త్ ఏమైనా పర్వాలేదు, ఫస్ట్ వర్క్ అయిపోవాలనుకుంటాం కదా, అట్లా అనుకోకుండా వర్క్ మీ హెల్త్కి కూడా మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ 10 daysలో వచ్చి మీకు 9 of swords, స్లీప్లెస్ నైట్స్, ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, అనుకున్న దానికంటే ఏదో ఎక్కువగా ఏదో లాస్ అయినట్లుగా బాధపడుతూ ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది, ఐసోలేషన్లో ఉంటారు, ఒంటరిగా ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది, అంత బాగుండదు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, మీ కెరియర్ స్ట్రెస్ ఉంటుంది, అంత రిజల్ట్ అయితే అంత బాగుండదు. హెల్త్ వచ్చి కొంచెం డిప్రెషన్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. 2 weeks చాలా బాగా వెళ్ళాయి, థర్డ్ వీక్లో కొంచెం డిప్రెషన్ వస్తుంది, తర్వాత మళ్ళీ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, న్యాచురల్ బాండ్ లీడర్గా ఉన్నారు మీరు, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీరు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఫ్యూచర్లో మీకు అంతా మంచిగా జరుగుతుందని ఆశావాదంతో ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ వచ్చి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, అట్రాక్షన్ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి, చాలా ప్యాషనేట్ పర్సన్ అనమాట. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే కలలు కనడం ఆపేసి యాక్షన్ తీసుకోండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, మీకు ప్రమోషన్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది, హెల్త్ చాలా బాగుంటుంది. ఒకే ఒక టూ నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, సెకండ్ వీక్లో ఒకటి, థర్డ్ వీక్లో ఒకటి, అంతే, మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. మీనరాశికి మెంటల్ స్ట్రెస్ రాకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ వాటర్ సైన్స్కి ఊరికే ఎమోషనల్ అప్సెట్ అయిపోతూ ఉంటారు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు మీరు మెంటల్లీ కొంచెం స్ట్రెంత్ కావాలన్నమాట, ఊరికే ఎమోషనల్ అప్సెట్ అవుతూ ఉంటే హెల్త్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఏంటో చూస్తాం.
విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు వెయిట్ చేసి నిర్ణయం తీసుకోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీనరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? సెప్టెంబర్ మంత్లో మీనరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది, మనీ ఫ్లో వస్తుంది. సెప్టెంబర్ మంత్లో మీరు చాలా స్ట్రెంత్ అవుతారు. ఎనర్జీ సూపర్గా ఉంది. మీరు కోరుకున్నవన్నీ మీకు దొరుకుతూ ఉన్నాయి. ఏ మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు. మీకు రొమాన్స్ ఉంది, మనీ ఫ్లో ఉంది, మీరు చాలా స్ట్రెంత్, హెల్త్ పరంగా కూడా మీరు బాగా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ పైసెస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.